హై వ్యూవర్స్, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మంత్రివర్గంలో భాగంగా ఆయనకి ఏ శాఖలు వస్తాయి ఏంటి అన్నప్పుడు మొన్న ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఇస్తున్నారు, దాంతో పలానా శాఖలు అంటున్నప్పుడు మీలో చాలామంది హోంశాఖ ఇస్తే బాగుండేది అన్నప్పుడు నేను క్లియర్గా చెప్పాను. నా క్యాటలిస్ట్ సస్పెక్ట్ ఛానల్లో చెప్పున్నాను, మన కావ్యస్ మీడియా ఛానల్ కూడా చెప్పున్నాను. లేదండి, హోంశాఖ తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ప్రెజర్ ఎక్కువ ఉండిద్ది అండ్ ఆయన అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యేవాళ్ళు కాదు, ఇబ్బంది పడతారు. అందుకని దాన్ని ఆయన వద్దనుకున్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే తీసుకున్నారో పంచాయతీరాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్, అడవులు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐ థింక్ ఇంకోటి వాటర్ సప్లై ఏదో ఉన్నట్టుండి రూరల్ దానికి, అది కూడా వీటిలో అత్యంత ముఖ్యమైనది పంచాయతీరాజ్ శాఖ. దీనివల్ల జనసేన స్ట్రెంగ్తన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన జనాలకు ఇంకా బాగా దగ్గర అవుతారు. ఎక్కడైతే జనసేనకి క్యాడర్ సరిగా లేదో, ఎక్కడైతే జనసేన గురించి గ్రామంలో తెలియదో వాళ్ళందరికీ ఇప్పుడు తెలిసిద్దండి అని చెప్పి, అవునా కదా? ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. ఎగ్జాక్ట్గా ఈరోజు అదే జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన కోనసీమ జిల్లా వానపల్లి దగ్గర ఉన్న గ్రామంలో ఆయన ఈ గ్రామ సభలకు అటెండ్ అవుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు దగ్గర మైసూరావారిపల్లి దగ్గర గ్రామ సభకు అటెండ్ అవుతున్నారు. ఇలా చెక్ చేస్తూ ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్దే మొత్తం హైలైట్ కాబోతాం. నాకు తెలిసి నేను చెక్ చేశాను, దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో 13,326 గ్రామాలలో ఎట్ ఏ టైం గ్రామ సభలో పెట్టడం అనేది నాకు తెలిసి ఇంతవరకు లేదు. ఐఎమ్ షూర్ ఇది ఒక రికార్డే. ఎవరి వల్ల సాధ్యమైంది? పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమైంది. అసలు ఈ గ్రామ సభలు ఏంటి మీలో చాలామందికి తెలియదండి. నాకు 10th వచ్చే వరకు నాకు తెలియదు. 10thలో ఎకనామిక్స్లో అనుకుంటా లేదా పొలిటికల్ సైన్స్లోనో ఈ గ్రామ సభల నుంచి ఒక టాపిక్ ఉండే. అందులో ఒక గ్రామానికి సంబంధించి ఏదైనా ఒక పనికి కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా, రాష్ట్రం నుంచి డబ్బులు వచ్చినా ఆ పనికి ఖర్చు పెట్టాలా లేదా వచ్చిన డబ్బులు ఏ పనికి ఖర్చు పెట్టాలి ఏంటనేది గ్రామ సభ డిసైడ్ చేసింది. నెలలో 2 సార్లు గ్రామ సభ పెట్టాలి. లైక్ ఇలా కొన్ని చదువుకునేవాడిని, నాకు అసలు పిచ్చెక్కైతే చదువుతున్నప్పుడు నిజంగా గ్రామ సభ. మొన్న మా ఏరియాలో రోడ్డు వేసాడు, గ్రామ సభ ఏం పెట్టలేదే. కుళాయిలు పెట్టాడు, గ్రామ సభ ఏం పెట్టలేదే. అండ్ ఊళ్ళో లైట్లు పెట్టాడు, గ్రామ సభ పెట్టలేదే. ఊర్లో ఏదో పండుగ చెప్పేసి గ్రామ సభ ఏం పెట్టలేదే. అసలు గ్రామ సభ ఎక్కడ పెడతారు ఏంటి అన్నప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్, పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓలు అండ్ గ్రామం ఉన్నటువంటి అన్ని కులాలకు చెందిన వాళ్ళు మొత్తం కలగలిపి ఆ గ్రామ సభ. కనీసం నమ్ముతారు నాకున్న ఐడియా ప్రకారం, చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాను కాబట్టి, ఒక గ్రామ సభకి కనీసం 50% పైన సరే అటెండెన్స్ ఉండాలి అక్కడ అన్నట్టు. అంటే 50% పైగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆమోదం ఉండాలన్నట్టు, ఒక పనికి సంబంధించి స్టార్ట్ చేయడానికి అన్నట్టు. లేదు, మీరు నమ్ముతారో లేదో, మన ఇండియాలో కేరళ టాప్ అండి. పంచాయతీలు, గ్రామాలు. మీరు కేరళకు సంబంధించిన మలయాళ సినిమాలు మీరు చూస్తుంటారు కదా, సంఘం అని, మన పంచాయతీ అని, ఊరి పెద్దలని, కమిటీ ఒప్పుకోదని ఇలా అంటూ ఉంటారు ఆ సినిమాల్లో కొన్ని డైలాగులు. ఏంటంటే ఒక ఊరికి ఒక కమిటీ ఉంటుంది, గ్రామ సభ కమిటీ అన్నట్టు. ఆ ఊరిలో ఎవరైతే తప్పు చేసినా వీళ్ళే పంచాయతీ చేస్తారు. లేదా ఆ ఊరికి మంచి చెడు, సిమెంట్ రోడ్డా, తారు రోడ్డా, కుళాయ, మరుగుదొడ్ల, ఊర్లో లైబ్రరీయా, వీధి లైట్ల అండ్ వేస్టేజ్ సేకరణ అండ్ ఊరిలో వచ్చేసి సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి ఎరువులు తయారీనా, లేదన్నప్పుడు ఉజ్జయిని ఉన్న పంటలకు సంబంధించి అలానా, లేదా ఊళ్ళలో వచ్చేసి గ్రామంలో పంట పొలాలకు సంబంధించి నీరు అందించడం కోసం పంట పొలాల మధ్యలో కుంటలు తవ్వటమా, లేదా ఊరి చెరువును బాగు చేయడం, లైక్ మొత్తం కూడా ఈ పంచాయతీకి సంబంధించిన గ్రామ సభ పెట్టే ఆయన చేసుకుంటూ పోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ అవన్నీ కూడా జనాలు తెలిసేలా చేస్తున్నాడు. ఏ రకంగా? కేరళ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యుటేషన్ మీద తెచ్చాడు, గుర్తుందా? కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్, మన చెరుడూరుపేట అతను. సో అతను కేరళని దగ్గరుండి పరిశీలించాడు 5-6 సంవత్సరాలు అంతే, 5-6 years అక్కడ దగ్గర పరిశీలించాడు అంతా. దెన్ అక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, అక్కడ రూరల్లో ఆ డెవలప్మెంట్ కానీ ఎంపవర్మెంట్ కానీ జనాల్లో ఎలా ఉంది అంటే అదంతా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఒక ఐడియా ఉంటుంది. అండ్ కేరళ ఐఏఎస్ ఆఫీసర్ మన దగ్గర 10 మంది ఉంటారు, వాళ్ళు చిన్నప్పుడు కేరళ పెరుగున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కలిపి ఏం చేస్తారు, కేరళ మోడల్ని తీసుకొని ఏపీ జనానికి తగ్గట్టుగా అన్ని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి.
అది ఎలాగా? ఈరోజు ముందు పునాది వేశారు. ఖచ్చితంగా 13,326 గ్రామ పంచాయతీలు ఏవైతే అక్కడ గ్రామ సభలు పెట్టాలి. ఈ గ్రామ సభలలో ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఎవరైతే వాళ్ళంతా అటెండ్ కావాలి. అయిన తర్వాత ముందుగా ఆ ఊరిలో మొత్తం ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అందులో మరుగుదొడ్లు ఉన్న ఇల్లేని, మరుగుదొడ్లు లేని ఇల్లేని. మరుగుదొడ్లు కనుక లేనట్టయితే ఎందుకు మరుగుదొడ్లు లేదు, వాళ్ళకి మరుగుదొడ్డి కేటాయించాలి. దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. తర్వాత మరుగుదొడ్డి అయిపోయిందా, తాగునీరు కుళాయిలు లేదా పెట్టాలి. తర్వాత మన కరెంటు, ఆ ఇంటి కరెంట్ లేదు, ఎందుకు లేదు, సో కరెంటు. తర్వాత ఇంకా కట్టెలు పొయ్యి వాడుతున్నారు, అయ్యో వద్దు, గ్యాస్ పొయ్యి ఎందుకు లేదు, గ్యాస్ పొయ్యి. బాగా పేదలు అయితే దీపం పథకం కింద గ్యాస్ పొయ్యి ఫ్రీగా. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ ఇంట్లో వేస్టేజ్ ఉంది, ఆ వేస్టేజ్ ఘన వ్యర్థాలని తీసుకొని బయట తీసుకెళ్ళి దాంతో విద్యుత్ ఉత్పత్తి చేయటమా, ఏదైనా ఎరువు తయారు చేయటమా అని చూడాలా. అండ్ బయట డ్రైనేజ్ మురికి కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏం చేయాలి అవి. తర్వాత ఆ వీధిలో రోడ్ లేదా, ఆ వీధికి సిమెంట్ రోడ్ వేద్దాం. ఆ ఊరిలో రోడ్ లేదా, ఊరిలో తార్ రోడ్ వేసి ఆ ఊరి నుంచి మండల హెడ్ క్వార్టర్ కనెక్ట్ అవ్వాలి, అలా పెడదాం. తర్వాత ఊరిలో లైబ్రరీ లేదా లైబ్రరీ పెట్టిద్దాం. ఊరిలో స్కూల్ ఉందా, ఆ స్కూల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా, పిల్లలకి మరుగుదొడ్లు రిమైనింగ్ అన్ని అవి ఏర్పాటు చేద్దాం. అండ్ పంచాయతీకి 2014-2019 మధ్య ఏపీలో ఉన్న పంచాయతీలకు వచ్చినటువంటి ఆదాయం 240 కోట్లు. జగన్మోహన్ హయాంలో అది వచ్చేసి 170 కోట్లు పడిపోయింది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చూసే ఫండ్స్ కూడా ఈ మహానుభావుడు వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు అలా ఉండదు, ఏ పంచాయతీ ఆ పంచాయతీకి. అందుకే మీకు మనం చెప్పినట్టు గుర్తుందా, ఆగస్టు 15 వేడుకలకు గాను అది మైనర్ పంచాయతీ అయినట్టయితే 100 రూపాయలు ఇచ్చేది. దానిని పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా 10,000 రూపాయలు చేశాడు. మేజర్ పంచాయతీ 250 రూపాయలు ఇచ్చారు, దాన్ని పవన్ కళ్యాణ్ 25,000 రూపాయలు చేశాడు. అంటే 100 రెట్లు పెంచేశాడు. సో అక్కడ ఫస్ట్ అడుగు అక్కడ వేసాడు. ఏ రకంగా? ముందు 15 ఆగస్టు వేడుకలు బ్రహ్మాండంగా జరపండి, నెక్స్ట్ గ్రామ సభలు పెట్టండి, ఓలలో ఉంటుంటారు అంతా కూడా ఐకమత్యంతో ఉండాలి, ఊరంతా మనదని చెప్పేసి అనుకోవాలి. అండ్ ఓలల్లో తాగునీటి చెరువులే కాకుండా పంట పొలాలకు నీరు అన్నప్పుడు పంట పొలాల మధ్యలో ఐకమత్యంతో మనం అక్కడ ఏం చేద్దాము, కుంటలు తవ్వుదాం. తర్వాత ఓలలో ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ ఈ వరి, పత్తి, మిరప, మొక్కజొన్న ఇటువంటివి కాకుండా ఉద్యానం ఉన్న పంటలు వేద్దాం. అండ్ ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఎక్కడ ఖాళీగా ఉందా, అందులో ఏం చేద్దాం, కలప నాటుదాం, టేకు నాటుదాం. ఎందుకు? ఎవ్రీ ఇయర్ డెన్మార్క్ నుంచి కొన్ని 100 కోట్లు కలప మనం ఇంపోర్ట్ చేసుకునేది. మన దగ్గర బోల్డ్ అంత ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు పంచాయతీలకు సంబంధించి అందులో మన చెట్లు ఎందుకు నాటకూడదు, అడవులు పెంచుదాం. సో ఇలా పంచాయతీలు నిధులు వచ్చేలాగా చేయటం, పంచాయతీకి సంబంధించి ఎక్కడ కూడా అసలు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నది లేనికుండా స్థానిక స్వపరిపాలన అన్నదాన్ని ద బెస్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇదే పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. ఒక ముక్క చెప్పి క్లోజ్ చేస్తాం. దాదాపు 9 కోట్ల 12 నెలలు ఇప్పుడు ఏపీ కేటాయించడం జరిగింది కేంద్రం. ఎలా? జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద. దానివల్ల 54 లక్షల కుటుంబాలకు ఇప్పుడు ఉపాధి దొరకబోతాం. అది కూడా మరలా ఇప్పటివరకు పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా 87 రకాల పనులను ఇప్పుడు అందులో చేర్చున్నారు. అందులో ఇప్పుడు ఏమవుతుంది, గతంలో ఏదో 2-3 పనులు 4-5 పనులే ఉండే, ఇవి తప్ప వేరేది ఏం చేయకూడదు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అని. ఇప్పుడు కొత్తగా 87 రకాల పనులు ఇప్పుడు అందులో చేర్చున్నారు. 9 కోట్ల పనిదినాలు వచ్చినాయి. 54 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఓలలో దిక్కుమల రాజకీయాలు బంద్, ఎవరి కాలం నిలబడేందుకు గాను అంతా కలిసిమెలిసి పనులు చేసుకుంటూ గ్రామ సభ అన్నప్పుడు అరే మనదరా ఈ ఊరు అన్నట్టు ఏకమై ముందుకు సాగుతారు. అప్పుడు ఏమైంది, ఈ దిక్కుమలన వైసీపీ పనికిమాలిన కుట్ర రాజకీయాలు ఉన్నాయి మొత్తం తీసి అవతల పడేయటం, ఊరోళ్ళంతా ఒకటవుతారు, మంచి ఎవరు చేస్తే వాడికే ఓటేద్దాంరా, మన ఊరంతా ఒకటారన్నట్టుగా ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ ఏపీలో చేయబోతుంది. అంటే ఏపీ రూపురేఖలు మారబోతా ఉన్నాయి. అఫ్ కోర్స్ చంద్రబాబు అయితే ఒకప్పుడు ఇదే కోరుకున్నారు, కానీ రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి ఇటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత భ్రష్టు పట్టించి పడేశారు. ఓలల్లో కూడా దిక్కుమల రాజకీయాన్ని తెచ్చుకొచ్చేసి మొత్తానికి ప్రక్షాళన అయితే జరుగుతోంది. సభాష్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మనస్ఫూర్తిగా నాతో పాటు కొన్ని కోట్ల మంది ఈరోజు అంటూ ఉన్నారు. దేశ చరిత్రలో ఈరోజు రికార్డ్ 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఒకే రోజు ఈ రోజు.